హాయ్. ఇలాంటి 2D ప్రింటర్ని అందరూ చూసే ఉంటారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ 3D ప్రింటర్ కూడా బాగా ఫేమస్ అయింది. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు కూడా దీన్ని. సో ఇది వచ్చి దాంట్లో యూజ్ చేయాల్సిన స్పూల్ యూజ్ చేసి మనం ప్రింటింగ్ చేస్తాము. నార్మల్ ప్రింటర్లో వచ్చేసి లేజర్ పౌడర్ కానీ ఇంక్ జెట్ కానీ అది యూజ్ చేసి ప్రింట్ చేస్తాము. దీంట్లో మాత్రం ఒక ప్లాస్టిక్ వైర్ని యూజ్ చేసి దాన్ని కరిగించి దాంతో మనకు కావాల్సిన షేప్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాము. అలాగే మొబైల్ పౌచ్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ ఇలాంటివి కూడా దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ప్రింట్ చేయవచ్చు. మీ మైండ్లో ఏ ఆబ్జెక్ట్ ప్రింట్ చేయాలి, దాన్ని డిజైన్ చేయాలనిపిస్తే దాన్ని డిజైన్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. డిజైన్ చేయడానికి మీకంటూ ఒక 3D మోడలింగ్ సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది. మేము సజెస్ట్ చేసేది మాత్రం సాలిడ్ వర్క్ సాఫ్ట్వేర్ సజెస్ట్ చేస్తాము. అది చాలా సింపుల్గా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. అండ్ దాని నుంచి మనం మంచి పార్ట్స్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు.